ఢిల్లీ కారు బ్లాస్ట్ తో కేంద్రం అలర్ట్ అయింది. ఎన్ఐఏకు కేసును అప్పగించింది. రంగంలోకి దిగిన ఎన్ఐఏ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. దేశమంతటా భారీ ఎత్తున దాడులకు ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్లాన్ చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 26/11 ముంబై దాడుల సరహాలోనే ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టుగా సమాచారం. దర్యాప్తులో భాగంగా పలు అనుమానితులు నిందితులను విచారించి వారి నుంచి కూపిలాగుతున్నారు. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ ఉన్నట్టు తేలింది. ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు పాల్పడాలని వీరు కుట్ర పన్నుతున్నట్టుగా తెలిపాయి. ఈ దర్యాప్తులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లో ఇర్ఫాన్ అహ్మద్ వాఘా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్ అరెస్టుతో ఉగ్రదాడికి సంబంధించి సమాచారం లభించినట్టు తెలుస్తోంది. చదువుకున్న వారే లక్ష్యంగా ఉగ్రవాద ముఠాను తయారు చేసినట్టు విచారణలో తేలింది. ఫరీదాబాద్ వద్ద ఇర్ఫాన్ భార్య పనిచేస్తోంది. వైద్యులను నియమించుకోవడం, వారిని ఉగ్రవాదం వైపు మళ్లించడమే లక్ష్యంగా ఇర్ఫాన్ దంపతులు పనిచేసినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ బ్లాస్ట్ లో మృతదేహాలకు నిర్వహించిన పోస్ట్ మార్టంలో మృతులు ఎంతో బాధను అనుభవించి మరణించినట్టుగా తేలింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, ఢిల్లీ ఉగ్ర కదలికలపై పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన దానిపై అనేక కోణాల్లో కూడా ఇండియాకు సంబంధించిన టాప్ ఏజెన్సీలు అన్ని కూడా దర్యాప్తు ముమ్మరం చేశాయి. అందులో ప్రధానంగా ఎన్ఐఏ కావచ్చు, ఎన్ఎస్జీ కావచ్చు, ఇటు ఫోరెన్సిక్ వీళ్ళంతా కూడా పూర్తి దర్యాప్తులో భాగస్వామయ్యారు. వారంతా కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఫరీదాబాద్ లో దొరికిన బాంబు బ్లాస్ట్ సంబంధించిన పదార్థం ఏదైతే ఉందో అది సైనైడ్ కంటే ప్రాణాంతకం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు దాన్ని బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా కూడా పలు ప్రధాన నగరాల్లో బాంబు బ్లాస్ట్లకు కుట్రలు లేపారు. అందులో భాగంగానే అల్ఫల్సాకు సంబంధించిన డాక్టర్స్ ఏదైతే హాస్పిటల్ ఉందో అందులో ప్రధాన ట్రైనింగ్ అంటే ఈ డాక్టర్స్ గా జైన్ చేసుకుని డాక్టర్స్ ని వైట్ కోట్ టెర్రరిజం లాగా చేసేందుకు కుట్రలు పన్నారు. అందులో ప్రధానంగా డాక్టర్స్ అంటే ఎవరు తెలుసుకొని వారికి ఈ మాడ్యూల్స్ అంటే ప్రధానంగా ఈ టెర్రర్ మాడ్యూల్స్ పైన వారికి ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి పెద్ద ఎత్తున కుట్రలు పడినట్టు తెలుస్తుంది. గతంలో ఏదైతే 26 నవంబర్ 26 పెద్ద ఎత్తున కుట్రలకు తెరలేపినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న తరుణంలో సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అనేక చోట్ల కూడా వీరంతా కూడా ఉగ్ర దాడులకు తెరలేపినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అంటే హైదరాబాద్, బెంగళూరు, ఇటు ఢిల్లీ, కోల్కతా వంటి నగరాల్లో బాంబ్ బ్లాస్ట్లకు తెరలేపినట్టు తెలుస్తుంది. అక్కడ ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలనే వాళ్ళు టార్గెట్ గా చేసుకొని ఈ పేలుడు పదార్థాలను అక్కడ తీసుకెళ్లి అక్కడ బ్లాస్ట్ చేయడమా లేదంటే సూసైడ్ బాంబర్ గా మారడం అనే అంశం పైన కూడా వారికి పూర్తిగా శిక్షణ ఇచ్చినట్లు సర్వే కొద్ది తెలుస్తున్న విషయాలు వస్తున్నాయి. అనేక సంచలనమైన విషయాలు వస్తున్నాయి. ఇది సైనైడ్ కంటే 50% ప్రమాదకరమైందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఈ ఫరీదాబాద్ కు సంబంధించిన ఉగ్ర కుట్ర వెనుక అనేక అంశాలు కూడా లోతైనంగా విశ్లేషించి అనేక అంశాలు కూడా వస్తున్నాయి. పెద్ద పెద్ద నగరాలనే వారు టార్గెట్ గా చేసుకొని రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలను వారు ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగా ఆయా నగరాల్లోని కొంతమందితో కూడా వారు టైఅప్ అనేది అందుకు అనుగుణంగా అక్కడున్న డాక్టర్స్ కావచ్చు, అక్కడున్న వారితో కొంతమందిని వారి సంస్థలో చేర్చుకొని బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్లు కొంతసేపు క్రితమే ఎన్ఐఏ కొంత దర్యాప్తులో భాగంగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఎర్రకోట దగ్గర జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి కొద్ది మరొక కారును కూడా గుర్తించారు. ఎకో స్పోర్ట్స్ కారు కూడా అక్కడ అనుమానాస్పదంగా ఉండడం, అది ఎవరు తీసుకొచ్చారు ఎందులో భాగంగా చెప్తే అది ఒక ఫేక్ అడ్రస్ తో రిజిస్టర్ చేయబడి ఉంది. అది కూడా ఉగ్ర దాడులకు
పాల్పడేందుకే ఆ కారును కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఒక కుట్ర కోణంలో గతంలో జరిగిన ఏవైతే ఉగ్రవాద దాడులు ఉన్నాయో దాడులకు భిన్నంగా ఈ దాడులు నిర్వహించాలనే ఒక కుట్ర కోణాన్ని కూడా దాగి ఉన్నట్లు దర్యాప్తులో భాగంగా తెలుస్తుంది. పూర్తిగా అంటే వాళ్ళు నగరాల్లో రద్దీ ప్రదేశాలనే వాళ్ళు టార్గెట్ గా చేసుకున్నట్టు, రద్దీ ప్రదేశాల్లో చేస్తే పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ప్రధానంగా ఆ హిందువులు ఎక్కడైతే హిందువులు ఉంటారో అక్కడ మొదటగా వారు రెక్కి నిర్వహించిన తర్వాత అక్కడ టార్గెట్ చేసినట్లు కూడా మనకు దర్యాప్తు సంస్థలు అంచనాకు వస్తున్నాయి. ప్రధానంగా ఎర్రకోట లాంటి రద్దీ ప్రదేశంలో అక్కడ టార్గెట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. రద్దీ ప్రదేశంలో ఎక్కువగా ప్రజలు ఉంటారు, వారికి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలిసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం అంటే దేశవ్యాప్తంగా కూడా ఇదే తరహా చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే ముంబై అటాక్ తర్వాత ఇలాంటి దేశ రాజధానితో పాటు పలు నగరాల్లో ఈ విధమైన అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసి దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూట్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో ఈ బాంబు పేల్చేందుకు కుట్రలు పడినట్లు కూడా లోని సోఫియాన్ లో ఇర్ఫాన్ అహ్మద్ వాగా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్ అరెస్ట్ తో ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా తెలిసినట్టు తెలుస్తుంది. చదువుకున్న వారే లక్ష్యంగా ఉగ్ర ముఠాను తయారు చేసినట్లు విచారణలో తెలిసింది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ చెందిన డాక్టర్ షహీన్ వద్ద ఇర్ఫాన్ భార్య పనిచేస్తుంది. వైద్యులను నియమించుకోవడం, వారిని ఉగ్రవాదం వైపు మళ్లించడమే లక్ష్యంగా ఇర్ఫాన్ దంపతులు పనిచేసినట్టు కూడా తెలుస్తుంది. దీని వెనుక ఇంకేమైనా కోణం ఉందా అనే కోణంలో కూడా ఎన్ఐఏ కావచ్చు, ఇతర దర్యాప్తు బృందాలన్నీ కూడా ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి. కొద్దిసేపు క్రితమే రెడ్ ఫోర్ట్ కు సంబంధించిన ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వారిని ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించారని చెప్పారు. అంతేకాకుండా ఒక నల్ల టవల్ ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కూడా నరేంద్ర మోడీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.